బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ హై అలర్ట్ ప్రకటించింది. బిష్నాయ్ గ్యాంగ్ పాకిస్తాన్ లోకి చేరుకున్నారు. పాకిస్తాన్ సైన్యం వారి గురించి సెర్చ్ చేస్తుంది. అయితే రీసెంట్ గా బిష్నాయ్ గ్యాంగ్ పాకిస్తాన్ కి సంబంధించిన ఖలీద్ అనే ఒక ఉగ్రవాదిని హతమార్చి చంపేశారనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. అలాగే బలోచిస్తాన్ లో తలదాచుకున్న పాకిస్తాన్ కి సంబంధించిన షహబాజ్ భట్టి అతన్ని కూడా వీళ్ళు బెదిరించారు. అతని దగ్గర నుంచి చాలా సమాచారం కూడా రాబెట్టారు అనేది కూడా ఒక వార్త ఉంది. అయితే రీసెంట్ గా నేపాల్ నుంచి పాకిస్తాన్ కి చేరుకుంటున్నారు బిష్నాయ్ గ్యాంగ్. అందులో బిష్నాయ్ కూడా ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ప్రెసెంట్ బిష్నాయ్ మన భారతదేశానికి సంబంధించి ఒక జైల్లో ఉన్నారు. అయితే మరి బిష్నాయ్ తప్పించుకుని వెళ్లారనే వార్త కూడా బాగా సెన్సేషనల్ అవుతుంది. అయితే మరి ఇప్పుడు ఆ గ్యాంగ్ లో ఉన్నది బిష్నాయ్ వాళ్ళ బ్రదర్ ఎవరికి కూడా అర్థం కావట్లేదు. బిష్నాయ్ అంటే ఒక్కరు కాదు, ఇద్దరు. అన్మోల్ బిష్నాయ్ అలాగే లారెన్స్ బిష్నాయ్. వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, భారతదేశానికి మొత్తం కూడా తెలుసు. అండ్ చాలా మంది కూడా లారెన్స్ బిష్నాయ్ని రియల్ హీరో అంటూ మాట్లాడుతున్నారు, ఇండియన్ లయన్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశంలోకి తప్పుడు మార్గాన చొరబడి అమాయకపు ప్రజల్ని చంపుతుంటే వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని అలాగే చంపడం కరెక్ట్ అని అంటున్నారు. ప్రస్తుతం వీళ్ళ గురించి పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే బిష్నాయ్ గ్యాంగ్ గతంలో ఒక కృష్ణా జింకని చంపినందుకు సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు కూడా వదిలే ఏదో రకంగా సల్మాన్ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు స్పాట్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు, ఒక్క సల్మాన్ తప్ప. రైట్. అయితే మరి బిష్నాయ్ గ్యాంగ్ పాకిస్తాన్కి చేరుకుందా? దాదాపు 500 మంది షూటర్స్తో పాకిస్తాన్లో వెళ్తున్నారు. వీళ్ళ రాక కోసం బలోచిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. తర్వాత బలోచిస్తాన్ అలాగే బిష్నాయ్ గ్యాంగ్ కలిసి పాకిస్తాన్ సైన్యం పైన యుద్ధం చేయబోతున్నారు అనేది కూడా ఒక వార్త. అయితే ఒకసారి నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ప్రజెంట్ బిష్నాయ్ టార్గెట్ పెట్టింది దావూద్ ఇబ్రహీం, లష్కర్ ఎ తోయిబా సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్, జైష్ మహమ్మద్ సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు మసూద్ అజహర్, అలాగే షహబాజ్ భట్టి, అలాగే ఆసిఫ్ మునీర్ బంకర్ లో దాక్కున్నాడు. లాహోర్ ఇస్లామాబాద్ లో దాక్కున్న మసూద్ అజహర్, కరాచీలో దావూద్, అలాగే ఇస్లామాబాద్ లో మసూద్ అజహర్. హఫీజ్ సయ్యద్ వచ్చేసి పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఆ ప్రాంతంలో ఒక స్వరంగంలో ఒక గృహలో తలదాచుకున్నాడు. తన వద్ద దగ్గరగా 200 మంది తన అనుచరులతో ఉన్నాడంటూ కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రతిదీ తెచ్చుకున్నారు. అయితే దావూద్ ఇబ్రహీం వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో మోయిన్ ఇబ్రహీం ఇప్పటివరకే వాళ్ళని బెదిరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఎవరికైనా తెలుసు అసలు దావూద్ కొడుకు పేరు ఎంతమందికి తెలుసు? మీరు చెప్పండి, మాకు తెలిస్తే మా కామెంట్ రూపంలో తెలియపరచండి. దావూద్కి ఒక కొడుకున్నాడు, కరాచీలో తలదాచుకున్నాడు. దావూద్ కొడుకు పేరు మోయిన్ ఇబ్రహీం అనే ఒక పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చాడు బిష్నాయ్ గ్యాంగ్ తన గ్యాంగ్తో మొత్తం కూడా. అలాగే బిష్నాయ్ గ్యాంగ్ వాళ్ళ వరకు వెళ్తుందనే సమాచారంతో వాళ్ళు ఉండే ప్రదేశానికి వాళ్ళ ప్రాంతానికి 3 కిలోమీటర్ల లోపు నుంచే వాళ్ళు సెక్యూరిటీని పెట్టుకున్నారంట, వాళ్ళ అనుచరులను పెట్టుకున్నారంట. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మాకు చెప్పండి అని. అలాగే బిష్నాయ్ గ్యాంగ్ ఆసిఫ్ మునీర్ తల ఖచ్చితంగా తీసుకొస్తా అంటూ కూడా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా హఫీజ్ సయ్యద్, ఆసిఫ్ మునీర్, హఫీజ్ సయ్యద్ వీళ్ళిద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మేము వదలం, ఎప్పటికైనా వాళ్ళని మా బిష్నాయ్ గ్యాంగే లేపేస్తుందంటూ కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు బిష్నాయ్ గ్యాంగ్ చెప్పింది ప్రతిదీ కూడా చేశారు. శాటిలైట్ నుంచి పిక్స్ తెచ్చుకున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ఉండే ప్రదేశాలు, వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ తలదాచుకున్నారో ఆ ప్రదేశాలన్నీ కూడా శాటిలైట్ ద్వారా పిక్స్ తెచ్చుకున్నారంట. అలాగే ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎవరైతే వాళ్ళకి సహకరిస్తున్నారో పాకిస్తాన్కి అమ్ముడుపోయిన పెంపుడు కుక్కలు, వాళ్ళని పట్టుకుని వీళ్ళ లొకేషన్స్ అన్ని కూడా తెలుసుకున్నారు, ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఖలీద్ అనే ఒక ఉగ్రవాది చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడు? బిష్నాయ్ గ్యాంగే లేపేస్తుంది. ఒక పక్క మన ఇండియన్ ఆర్మీ క్లెయిమ్ చేయలేదు, ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ క్లెయిమ్ చేయలేదు ఎవరు అతన్ని చంపేశారని. ఇన్నేళ్ళు బ్రతుకున్న ఆయన ఈ పహల్గామ్ అటాక్ తర్వాత అతన్ని చంపేశారు. సో అది ఖచ్చితంగా బిష్నాయ్ గ్యాంగ్ చేసిందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 500 మంది షూటర్స్ అంట. ఈ షూటర్స్ చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. వాళ్ళు ట్రిగర్ నొక్కి షూట్ చేశారంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పాయింట్ బ్లాక్ లో పెట్టా అక్కడే తగులుతుంది అంటూ కూడా చెప్తున్నా. సో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిష్నాయ్ గ్యాంగ్ కోసం, అతని రాక కోసం ఎదురు చూస్తుందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఒక పక్క జైల్లోనే ఉండి స్కెచ్ చేస్తున్నాడు, అతను వెళ్ళట్లేదు అన్నది కూడా ఒక వార్త. అతను జైల్లో ఉన్నదైతే వాస్తవమే. అంత ఈజీగా మన ఇంటెలిజెన్స్ నుంచి అతను తప్పించుకొని వెళ్ళే అంత
పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మన ఎన్ఐఏ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎందుకు స్లీపర్ సెల్స్ మరి ఎక్కువ అవుతున్నారు అంటే పాకిస్తాన్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఈ స్లీపర్ సెల్స్ని తయారు చేసుకుంటూ వచ్చింది. దేశం విడిపోయేటప్పటి నుంచి కూడా స్లీపర్ సెల్స్ అప్పటి నుంచి ఇలానే ఉంటున్నారు. ఎవరిని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఒకవేళ ఈడు స్లీపర్ సెల్ అని ఒకళ్ళ మనం తప్పుపడితే మతానికి సంబంధించిన గొడవలు జరిగే పరిస్థితి ఇక్కడ ఉంది. భారత్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సరిగ్గా గుర్తించలేకపోతున్నాం. బట్ టైం పడుతుంది, గుర్తిస్తున్నాం. చిన్న చిన్న దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. పూర్తిగా ఏరి పారేయడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి కూడా ఎవరైతే ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టింది. వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు ఉంది. హైదరాబాద్లో 200 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. సో ఈరోజు రేపు మనం మరొక మంచి సెన్సేషనల్ న్యూస్ కూడా ఖచ్చితంగా వింటాం. వాళ్ళని పట్టుకునే విధానం చూస్తే అండ్ వైజాగ్లో, విజయనగరంలో, ఢిల్లీలో, ముంబైలో అన్నిటికంటే ముఖ్యమైనది కేరళలో ఎక్కువగా ఉన్నారు స్లీపర్ సెల్స్. కేరళలో ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీకి కానీ, ముంబైకి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కువగా ఈ మెయిల్స్ కానీ బాంబు బెదిరింపులు ఉన్నాయంటూ, లేకపోతే బాంబులు ఉన్నాయి, మేము అక్కడ బాంబు పెట్టాం, ఇక్కడ బాంబు పెట్టాం, టైం బాంబులు పెట్టాం, ఆర్డిఎక్స్లు పెట్టాం, ఐఈడీలు పెట్టాం అని బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కేరళ నుంచే చేస్తున్నట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించారు. అలాగే బిష్నాయ్ గ్యాంగ్ వాళ్ళ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయబోతున్నారు. ద ఆపరేషన్ నేమ్ కూడా వచ్చేసి భారత్ మాతాకి జై అనే ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. సో అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ఆపరేషన్ చేసేది భారత్లోనే. ఎవరైతే పాకిస్తాన్కి అమ్ముడుపోయి స్లీపర్ సెల్స్గా ఉన్నారో, పాకిస్తానీ స్పైల్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారట. ముందు వాళ్ళని లేపేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారంట. అండ్ హిందూ దేవి దేవతలను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఒక స్లీపర్ సెల్, చాలా ముఖ్యమైన స్లీపర్ సెల్ని పట్టుకున్నారు. హఫీజ్ సయ్యద్కి సంబంధించిన డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఇతను పంజాబ్లోనే ఉంటాడు. సో అతన్ని పట్టుకున్నారు. హఫీజ్ సయ్యద్కి ఇతను ఆయుర్వేదిక్ మందులు అవి పంపిస్తూ ఉంటాడు, ట్రీట్మెంట్ అవన్నీ చేస్తూ ఉంటాడు అంటూ కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇతన్ని పట్టుకోవడంలో అన్బోల్ బిష్నాయ్ పాత్ర చాలా ఉంది, అతనే స్కెచ్ చేసేటట్టు కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్లీపర్ సెల్స్ని అయితే టార్గెట్ చేసినట్టుగా మొత్తానికి తెలుస్తుంది. అండ్ వీళ్ళు లష్కర్ ఎ తోయిబా సంస్థకు సంబంధించిన హఫీజ్ సయ్యద్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదలం, మనం చచ్చైనా సరే మనం చంపాలన్నట్టుగా కూడా వీళ్ళు డిసైడ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే చాలామంది అడుగుతున్నారు, బిష్నాయ్ లాంటి వ్యక్తి ఒకవేళ పాకిస్తాన్కి వెళ్తే అతను కూడా టెర్రరిస్ట్ లాంటి వాడే కదని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి అక్రమంగా ప్రవేశించి, ఒక తప్పుడు మార్గాన ప్రవేశించి, మన ఆర్మీ వారు కళ్ళగప్పి ప్రవేశించి, స్లీపర్ సెల్స్ సహాయం తీసుకుని మన భారత్లోకి ప్రవేశించి, ఏ పాపం తెలియని భారతీయ అమాయకమైన పౌరుల్ని చంపేస్తుంటే మనం అటాక్ చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ అదే రకంగా ప్రయత్నించి మళ్ళీ చేస్తూ ఉన్నారు, మళ్ళీ అదే రకంగా మళ్ళీ ప్రయత్నించి అలా చేస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తుంది, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇండియన్ ఆర్మీకి. బిష్నాయ్ గ్యాంగ్ కన్నా ఇండియన్ ఆర్మీ ఎక్కువ. బట్ వాళ్ళు ఏంటంటే చెప్పి చేస్తున్నారు, మేము ఉగ్రవాద స్థావరాన్ని లేపేస్తామని చెప్పి చేస్తున్నారు. ఇతను చెప్పకుండా చేస్తున్నాడు. వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ అంతే. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే అఫ్కోర్స్ ఇండియన్ ఆర్మీ ఎక్కువ. ఇప్పుడు బార్డర్లో వాళ్ళు మన కోసం కాపలా కాస్తున్నారు, మన కోసం అన్నీ చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకు తెగించి మన కోసం అక్కడ యుద్ధం చేస్తున్నారు. కానీ ఇతను మాత్రం అనాథరైజ్డ్గా, ఇతను ఆల్రెడీ ఒక క్రిమినల్, ఒక గ్యాంగ్స్టర్ భారత్లో. ఇతనికి దేశభక్తి ఉంది, దేశం మీద ప్రేమ ఉంది. కాబట్టి దేశం కోసం ఎవరైతే నా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడారో, ఎవరైతే నా దేశ పౌరుల్ని చంపేశారో, ఎవరైతే నా అయోధ్యలో రామమందిరాన్ని కూల్చి ఆ ప్లేస్లో బాబ్రీ మసీద్ని నిర్మిస్తూ ఉన్నారో వాళ్ళ తలలు నేను పట్టుకొస్తా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాతో పాటు ఒక 500 మందిని పంపించానంటూ కూడా బిష్నాయ్ మాట్లాడుతున్నారట్టుగా చెప్తా ఉన్నారు. ఒకసారి చూడండి, బిష్నాయ్ ఎంత తెలివైనడు అంటే BA LLB చదువుకున్నాడు. ఎవ్వరికి అంత చిక్కట్లే అసలు. అతను చేస్తున్న ఆపరేషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్ ఎవ్వరికి తెలియట్లే. జైల్లో ఉండి మాట్లాడతాడంట. అతను జైల్లో ఉండి
అతను మొత్తం కూడా నడిపిస్తాడంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ హై అలర్ట్ని అయితే ప్రకటించింది. ముఖ్యంగా ఎవరైతే తలదాచుకుంటున్నారో ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ముందే సమాచారాన్ని చేరవేస్తుంది. దయచేసి మీరు మీ సెక్యూరిటీని పెంచుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఒక 10 కిలోమీటర్ల లోపులోనే మీ అనుచరులను పెట్టుకోండి అంటూ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేసిందంట. అండ్ ఆసిఫ్ మునీర్ను కూడా జాగ్రత్తగా ఉండమంటూ కూడా హెచ్చరించిందంట. ఆసిఫ్ మునీర్ తలను కూడా వీళ్ళు తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేసి ఆసిఫ్ మునీర్ మొట్టమొదటి ఇటుక నేనే అక్కడ పెట్టి శంకుస్థాపన చేస్తానంటూ కూడా మాట్లాడాడు. సో అందుకోసమే ఆసిఫ్ మునీర్ తలను కూడా మేము తీసేస్తామంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. బిష్నోయ్ అంటే ఒక పదం, వాళ్ళు ప్రకృతిని జంతువుల్ని సంరక్షించేవాళ్ళు, అలాగే వాళ్ళ మతాన్ని రక్షించేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఆపద తలెత్తిందంటే వాళ్ళకి ప్రాణాలకైనా సరే తెగించి వాళ్ళు కాపాడతారు. నిజానికి ఇప్పటివరకు భారత్లో చాలామంది డాన్స్ ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా ఇస్లామిక్ని ఫాలో అయిన డాన్సే. ఇక్కడే ఉంటూ భారత్లోనే ఉంటూ వేరే ఇతర దేశాలకి పనిచేస్తూ ఒక డాన్స్ లాగా గ్యాంగ్స్టర్ లాగా ఎదిగారు. అందరూ కూడా ఇస్లామిక్కే మ్యాక్సిమం అందరూ కూడా. కానీ భారతదేశ సింహం, నిజం చెప్పాలంటే చాలామంది ఇప్పుడు అతనికి ఒక ట్యాగ్ ఇస్తున్నారు, హైందవ సింహం అని. ఆ సింహం ఈరోజు వేటాడుతుంది, అందరినీ కూడా తినేస్తుంది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. నిజంగా దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి బిష్నోయ్ ఈ రకంగా చేస్తున్నాడు. అందులో ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇతను కూడా గ్యాంగ్స్టరే కదా, ఇతనికి హైప్ ఇస్తున్నారు ఎందుకంటే ఇతనికి ఆ నెట్వర్క్ ఉంది, ఇతను చేస్తున్నాడు. మనోళ్ళు ముందుండి చేస్తుంటే మన ఇండియన్ ఆర్మీ ఇతను వెనక నుంచి ఇతని పని ఇతను చేసుకుంటూ పోతున్నాడు. దేశానికి ఉపయోగపడేది కాబట్టే మనం ఈరోజు అతని గురించి మాట్లాడుతున్నాం. లేదంటే దేశానికి ఉపయోగపడేది కాకపోతే మనం ఎవరు కూడా అతని గురించి చర్చించే అవకాశం అయితే లేదు. నాకైతే బిష్నోయ్ చేస్తుంది ఒకవేళ ఆలోచిస్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులతోనే తీయాలి. అలానే ఇప్పుడు బిష్నోయ్ని ఉగ్రవాది అన్నానా అని చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తారు. అతను ఒక గ్యాంగ్స్టర్, అతను ఒక డాన్, రియల్ డాన్. అతను దావూద్ ఇబ్రహీం లాగా, ఈ లష్కర్ తోయిబా హఫీజ్ సయ్యద్ లాగా, మసూద్ అజహర్ లాగా దాడులు చేసి పారిపోలా. ధైర్యంగా నేనే చేశాను ఒప్పుకుని జైల్లో ఉన్నాడు. అది ఇండియన్ అంటే ధైర్యంగా. మరి అతనే కదా రియల్ డాన్ అంటే. పారిపోయినోడు ఏమంటారు? చాతకంతనం. పారిపోయినోడిని ఏమంటారు? చాతకంతనం అని అంటారు. వాళ్ళని ఎక్కడ చంపేస్తారన్న భయంతో వాళ్ళు పారిపోయారు. కానీ దగ్గరగా 7 మర్డర్లు చేసిన హస్తం ఇతని పైన ఉంది. ఇతను ఇప్పటివరకు కూడా ఏం చేయలేకపోయారు. ఇతను లొంగిపోయాడు, ఒప్పుకున్నాడు. అంత తెలివైన వ్యక్తి. లా అంటే ఏంటో తెలుసు, BA LLB పూర్తి చేశాడు. ఎవ్రీథింగ్ తెలుసు ఇతనికి. అణువణువు రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇతనికి తెలుసు. అంత విస్తరించింది బిష్నోయ్ గ్యాంగ్. సో మరి బిష్నోయ్ గ్యాంగ్ బలోచిస్తాన్లోకి ఎంట్రీ అవ్వబోతుంది. బలోచిస్తాన్ వాళ్ళు కూడా ఇతని రాక కోసం, ఇతని బిష్నోయ్కి సంబంధించిన ఆ సైనికుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఒకటైతారో మొత్తం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను లేపేస్తారు, ఆర్మీని కూడా లేపేస్తారంటూ కూడా ఒక టాక్ అయితే గట్టిగా బలంగా వినిపిస్తుంది. సో మరి చూద్దాం మరి